డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. సార్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో అంటే మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి కాంటెంట్లోనూ మనలో దేవీపుత్రుడు ఉంటే మనకు డబ్బు ఏ విధంగా కలిసి వస్తుంది, లక్ష్మీపుత్రుడు అవుతారు, లక్ష్మీపుత్రుడు అవుతాము అని చెప్పేసి చెప్పడానికి ద బెస్ట్ వీడియో ఇచ్చారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చాలా మంది నొప్పులు బాధ, ఒక నొప్పులు ఉంటాయి, ఆ నొప్పులు ఏంటి అప్పులు. ప్రతి మనిషి అండి, ఎంత చెట్టుకి అంత గాలి. నేను ఏమనుకున్నానంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పులు ఉండవేమో, ఈఎంఐలు ఉండవేమో అనుకున్నాను. కానీ స్టేజ్కి వెళ్తున్న కొలితే, అందుకే మనకి పెద్దలు చెప్పారు చిన్నప్పుడు, అంటే ఇది బాధపడితే కానీ బోధపడదు. ఫస్ట్ మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు చెప్తుంటుంటారు, కానీ వినం. రే బాగా చదువుకోరా, టైంకి లేవరా, లాంగ్వేజెస్ నేర్చుకోరా అంటే అవన్నీ నేను కరెక్ట్గా దెబ్బ తగిలిన మా నాన్న చెప్పింది కరెక్టే అని గుర్తొస్తుందండి. సో నేను ఈరోజు చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ మన అప్పుల్లోకి వెళ్ళక ముందే నేర్చుకోవాలి. ఎప్పుడు అందుకే ఇంతకుముందు వీడియో చెప్పాను, మీరు ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు బార్డర్లో సైనికుడిలాగా ఉండాలి. యుద్ధం వచ్చినప్పుడు బుల్లెట్స్ లోడ్ చేసుకుంటాను అనుకుంటే అప్పుడు పట్ ఫెయిల్ చేస్తారండి. యుద్ధం రాకముందు రెడీగా జస్ట్ ట్రిగ్గర్ మీద పెట్టుకుని ఉండాలన్నమాట. మనం కూడా ఎలా ఉండాలంటే, అక్కడ ట్రిగ్గర్లో బుల్లెట్స్, ఇక్కడ బ్యాంక్ లో డబ్బులండి, అంతే. అక్కడ అంటే గన్ లో బుల్లెట్స్ ఎంత పవర్ఫుల్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కూడా అంతే పవర్ఫుల్, అంతే. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి అంతే సింపుల్. దానికి సింపుల్ టెక్నిక్ చెప్తాను. అప్పుల నుంచి ఫాస్ట్ గా ఎలా రావాలని ఈ టెక్నిక్ ద్వారా మీరు బయటపడచ్చు. అయితే అప్పు అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ. అప్పులకి వెళ్ళిన ఎలా ఉంటారండి, డల్గా ఉంటారు, సాడ్గా ఉంటారు. మీరు వాళ్ళకి ఎంత మోటివేట్ చేయండి, నువ్వెన్ని చెప్పు బా అంతే, ఇంకా కష్టం నా లైఫ్. కొంతమంది సూసైడ్ కూడా వెళ్ళిపోతుంటారు. ఇక్కడ నేను ఏమంటానంటే, కొన్ని రకాల పాజిటివ్ ఎనర్జీ టిప్స్తో కూడా అప్పుల నుంచి ఫాస్ట్గా బయటకు రావచ్చు. సో ఏంటి అని అంటే, వాస్తు అంటే కొన్ని వాస్తులు అంటే ఇంట్లో, సార్ వాస్తు నిజమా? ఎస్, వాస్తుని యాక్చువల్లీ చైనీస్, జపనీస్లో ఫెంగ్షూ అంటారండి. ఫెంగ్షూ మెథడ్స్ అనమాట. ఇవన్నీ కూడా వాస్తు అంటే ఏంటి, ఎనర్జీ అనమాట. ఇంట్లో నేను మీకు లాస్ట్ టైం ఒక మన డిస్కషన్ చెప్పాను సార్. నేను ఏమనుకున్నానంటే, లా ఆఫ్ అట్రాక్షన్లో మేజర్ అంతా థాట్ అనుకున్నాను, కరెక్టే. దానికి మించి ఇంట్లో ఉన్న ఎనర్జీస్ బట్టి ఉంటాయటండి మేనిఫెస్టేషన్స్ అని. 33% రేషియో కూడా చెప్తున్నాను. 33% మీకు లాస్ట్ టైం నేను నా ట్యాబ్ లో మీకు ఆ కోచెస్ కూడా చూపించాను. అయితే ఇప్పుడు మీరు ఇల్లు చూడండి, ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే పురాణ గ్రంథాల్లో కూడా వాటికి సంబంధించినటువంటి, అంటే మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఏ విధంగా అయితే పనిచేస్తూ ఉంటుందో, ఒకటి క్రియేటివిటీకి, ఒకటి లాజికల్ థింకింగ్కి బ్రెయిన్ ఉంటుందన్నమాట. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అని. అంటే దానికి తగ్గట్టే మన సెన్స్ కూడా ఉంటే, అంటే మన ఇంట్లో వస్తువులు అమరించే దాన్ని బట్టి, అమెరికను బట్టి మన సెన్స్ కూడా అంత బలంగా పనిచేస్తుంది. అబ్సల్యూట్లీ ట్రూ అండి. సో ఇంట్లో అంటే ఇక్కడ వస్తువు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా ఎంత ఒక అరేంజ్డ్గా ఉంది. నేను ఒకటే చెప్తానండి, ఒక మనిషి అండ్ ఇల్లు ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటే అంత సక్సెస్ అవుతారు. అవును. ఇప్పుడు చూడండి, మనకు ఒక్కోసారి ఒక వస్తువు దొరకాల్సిన టైంలో దొరకదు. ఎందుకంటే మనకు ఆర్గనైజ్డ్ ఉండదు. ఆ టైం పని అయిపోయిందా, పెట్టేద్దాం, ఏదో వస్తువు పెట్టేసాం అనుకుంటాం. కానీ కరెక్ట్ టైం దొరికినప్పుడు, అంటే టైం అవసరమైనప్పుడు ఆ వస్తువు దొరకపోయినప్పుడు అప్పుడు అనిపిస్తే మనకే కోపం వస్తుంది అనమాట. సో నేను లైఫ్లో ఇప్పుడు బాగా నేర్చుకుంటుంది అంటే ఆర్గనైజేషన్. ఒక సంస్థ అంటే ఒక ఆర్గనైజేషన్ ఎదగాలన్నా, ఒక మనిషి ఎదగాలన్నా ఆర్గనైజ్డ్గా ఉండాలి. అతను ఉండాలి, అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉంటేనే గెలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇల్లు అబండెన్స్ అండ్ వెల్త్ తోటి ఎదగాలి అని అంటే ఆర్గనైజ్డ్ మైండ్ సెట్ చాలా అవసరం, స్ట్రక్చర్డ్ మైండ్ సెట్. ఒక సంస్థ ఎదగాలి అని అంటే ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ వెళ్తేనే, ఆ సిస్టంలో వెళ్తేనే. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏ విధంగా మీ ఎనర్జీస్, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటే డబ్బు అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూద్దామండి. నెంబర్ 1, మెయిన్గా ఎనర్జీస్ అంతా కూడా ఇంటి మెయిన్ డోర్లో ఉంటాయి. ఇంటి మెయిన్ డోరు ఎలా ఉండాలంటే, ఇక్కడే పాజిటివ్ ఎనర్జీ అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా, ఏ మనిషి అయినా మన ఇంట్లోకి ఎలా వస్తారండి, మెయిన్ ద్వారం ద్వారా వస్తారు. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో చాలా మంది లైట్ తీసుకుంటారు అనమాట. కానీ మీరు పెద్ద సెలబ్రిటీస్ చూడండి, లేదా బాగా రిచ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫంక్షన్ లైక్ మన షాపింగ్ మాల్స్ చూడండి, వాళ్ళు ఎంట్రన్స్ ఎంత నీట్గా పెట్టుకుంటారంటే అంత అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా మన అబ్జర్వేషన్ వల్ల చాలా నేర్చేసుకుంటామండి. అబ్జర్వేషన్ వల్ల చాలా నేర్చేసుకుంటాం. రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాం, సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆచి తూచి మాట్లాడతారు చాలా జాగ్రత్తగా. సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా దీని ద్వారా ఎంట్రన్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎంట్రన్స్ని ఎలా పెట్టుకోవాలి? ఫస్ట్ సింపుల్, ఉప్పుతోనే మనకి అంటే పప్పులు అప్పు నుంచి బయటికి రావచ్చు. ఏంటి అని అంటే, ఇంటి ఎంట్రన్స్లో ఏం చేయాలంటే, మనం సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్, అది కూడా ఏంటంటే మీరు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉప్పు వేసేసి పూర్తిగా వేసేసి ఇంటి ఎంట్రన్స్లో పెట్టాలి. ఇంటి ఎంట్రన్స్లో ఎక్కడ సార్ బయట పెట్టాలా? కాదు, లోన కార్నర్లో, అంటే తలుపు ఇలా తీస్తాం కదండి, ఇప్పుడు తలుపు ఇలా ఉంది, తలుపు ఇలా తీస్తాం, ఈ కార్నర్లో పెట్టుకోండి. ఎందుకనంటే ఎవరైనా అడుగు పెడితే ఉప్పుకున్న సాల్ట్కున్న పవర్ చెప్తాను చూడండి, సైంటిఫిక్ అని. ఫస్ట్లో నేను కూడా నమ్మలే, ఏంటి ఉప్పు పెట్టుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందా, నెగిటివ్ ఎనర్జీ పోతుందా, ఇది నిజమా? నేను సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. సో ఇదేంటంటే సాల్ట్కున్న నేచర్ ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుందండి.
అది చాలా, అందుకే చాలా దిష్టి తీసినప్పుడు మీకు తెలుసు కదా, ఉప్పు తీస్తారు, ఊదు అని అంటుంటారు అనమాట. సో అది ఆ ఇంట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా ఉపయోగించాలంటే డబ్బు మూట రావాలంటే ఉప్పు మూట పెట్టాలి మీరు. డబ్బు మూట రావాలంటే ఉప్పు మూట పెట్టాలి. సో ఏంటి ఉప్పు మూట అంటే, ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని, ఒక వైట్ మనకు సాల్ట్ తీసుకొని, కల్లుప్పు తీసుకొని బాగా శుభ్రంగా కట్టేసి, ఇందులో ఏం చేయాలంటే దీన్ని ఎక్కడ కట్టాలని అంటే ఇక్కడ కట్టాలండి. ఇంటి ఎంట్రన్స్లో మీరు కొంచెం పైకి, అంటే మీరు బూడిద గుమ్మకి కడతాం కదా, సో అలా కట్టండి. కట్టి చూడండి. ఇంట్లో కట్టిన కొన్ని రోజులకే ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది ఈ మూట ఉంటుంది కదండి, ఈ తలపైన ఉంటుంది, ఎవరైనా దాటి వస్తున్నప్పుడే ఆ ఎనర్జీ లాగేస్తుంది అనమాట మనకి. ఇది చాలా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన టెక్నిక్ అండి. చాలామంది అంటే మనకు వేదిక్ సైన్స్లో కూడా చెప్పినటువంటి రెమెడీ ఇది. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మన ఇంట్లో కొన్ని పర్ఫ్యూమ్స్ మనం పెట్టుకుంటూ ఉంటాము. ఈవెన్ వాష్రూమ్లో అయినా సరే, బయట అయినా సరే, కొంచెం మంచి స్మెల్, లెవెండర్ స్మెల్స్, జాస్మిన్ స్మెల్స్, ఆ స్మెల్ పెట్టుకుంటూ ఉంటాం. ఏదో కార్నర్లో పెడతాము. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రాగ్రెన్స్ మన మైండ్లోకి వచ్చి మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, ఇలాంటివి కట్టుకున్నప్పుడు దాని చుట్టూ వచ్చేటువంటి, అంటే దాని బయట నుంచి వచ్చేటువంటి గాలి దాని మీద పడినప్పుడు దానిలో నుంచి వచ్చేటువంటి స్మెల్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఆ నెగిటివ్ ఎనర్జీ, అంటే బయట నుంచి వచ్చేటువంటి ఫారెన్ పార్టికల్ మన ఇంట్లో దూరకుండా ఉండేలాగా ఉపయోగపడేటువంటిది. అందుకే తోరణాలు కూడా ఎందుకు కడతారు అని అంటే, ఆ ఆక్సిజన్ ఏదైతే ఉందో వాటి నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మనం ఎప్పుడైతే పీలుస్తామో, మామిడి తోరణాలకు కూడా ఒక రీజన్ ఉంటుంది. మనకి గడపకి పసుపు రాస్తారు, పసుపు బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా సైంటిఫిక్ గానే అండి. అబ్సల్యూట్లీ. సో అందువల్ల ఏంటంటే ఇంటి మీరు మెయిన్ కట్టండి, అది కూడా కరెక్ట్గా మూట కట్టండి. డబ్బు మూట ఆటోమేటిక్గా అమ్మతో వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నమ్మకంతో కట్టండి. కడితే వస్తుందో రాదో సరే ట్రై చేద్దాం, ఈ మూట ఏదో కడితే, మీరు అనుమానంతో కడితే బహుమానం సన్మానం రావు. మళ్ళీ చెప్తున్నానండి, ఆవగింజంతో అనుమానం, బైబిల్లో కూడా క్లియర్ రాసింది, ఆవగింజంతో అనుమానంతో ఏ పని చేసినా రిజల్ట్ రావు అంతే. అందుకే చెప్పాను, డౌటేశ్వర్లు కోటేశ్వర్లు అవ్వలేరు. ఏ పనైనా చేయండి, కాన్ఫిడెంట్ గా చేయండి అంతే. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఎలా అయిపోయిందంటే, ఫేస్బుక్ లో వచ్చిన తర్వాత నోట్బుక్లు మర్చిపోయారండి. నట్టింట్లో ఉండాల్సిన అందరూ ఇప్పుడు నెట్టింట్లో ఉంటున్నారు. సో అంటే ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడుతూ, అంటే ఎవరు కూడా కళ్ళు పెట్టి చూడడం మానేశారు, అందరూ కూడా ఫోన్లో పెట్టి చూస్తున్నారు. చెప్పు అంటే ఈ మధ్య ఏమైపోయిందంటే, రిలేషన్షిప్ కూడా ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకోండి, తండ్రి ఒక మొబైల్, తల్లి ఒక మొబైల్, కూతురు ఒక మొబైల్, బాబు ఒక మొబైల్, ఎవరి మొబైల్స్ అలా ఆడుకుంటారు అనమాట. సో అలా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్స్, మొబైల్స్ ఇస్ వెరీ పర్సనల్. సో అందువల్ల నేను చెప్పేది అంటే, మీ ఇంట్లో రిలేషన్షిప్స్ బాగుపడతాయండి దీనివల్ల. ఇంట్లో కొంతమందికి చీటికి మాటికి ఏదో గొడవలు అవుతుంటండి. అండ్ ఆరోగ్య సమస్యలు కొంతమందికి ఎలా ఉంటుందంటే, హలో బ్రదర్స్ ఇచ్చేస్తుంటారు. హలో బ్రదర్స్, ఎవరి హలో బ్రదర్స్ అంటే బీపీ, షుగర్. బీపీ ఉంటే షుగర్ వచ్చేస్తారు, షుగర్ ఉంటే బీపీ వచ్చేస్తారు. సో ఏమవుతుంది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతే లైఫ్లో అన్నీ కలిసి వస్తాయండి. మళ్ళీ చెప్తున్నాను. అయితే సార్ ఇవేనా ఇంకా ఉన్నాయా? ఎస్, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అభి పిక్చర్ బాకీ అన్నట్టు ఈ నెల 25 నుంచి జరగబోయే బ్యాచ్లో మీకు కంప్లీట్గా మనీ కర్మస్ ఎలా చేసుకోవచ్చు, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఇలా రాబట్టి చిట్టికేసినది ఈజీగా ఇంట్లో పాజిటివ్ ఎలా రప్పించవచ్చు అని నేను చెప్తానండి. అప్పుడప్పుడు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండేటప్పుడు దిష్టి తగులుతుందండి. సో అందుకే అంటారు, నరదిష్టికి నల్లరాయన పగిలిపోతుందండి. సో అందువల్ల ఏంటంటే, మన ఉప్పుని ఒక బౌల్లో పెట్టుకుని ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే లైక్ మనకు వంటగదిలో కానీ, హాల్లో కానీ, మనం ఎక్కువ ఫ్యామిలీ ఫొటోస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో, కొంతమంది రాగానే ఫస్ట్ ఫ్యామిలీ ఫొటోస్ చూసి, సో అరే చాలా బాగున్నారు, హ్యాపీ ఫ్యామిలీ, ఫ్యామిలీకి దిష్టి తగులుతుంది. అప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీకు తగలకపోయినా మీ పిల్లలకో ఇంట్లో ఎవరికొకరు తగులుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇంట్లో కూడా మొత్తం డిఫరెంట్ అన్ని రూమ్స్లో మ్యాక్సిమం వీలైతే, లేదా కొన్ని రూమ్స్లో మీరు క్రిస్టల్లో, అంటే ఒక బౌల్లో ఉప్పేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా పోతుంది. అది మన వరకు రాదండి అది. సో ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతుందండి బాగా. అందుకే చెప్తున్నాను, మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ మీద ఉన్నారు, ఆ బెడ్ పక్కనే ఒక బౌల్లో పెట్టేసి అందులో సాల్ట్ పెట్టి పెట్టండి. ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వచ్చిన అందరూ ఏమంటారంటే ఏడుస్తుంటుంటారు, అయ్యో అయ్యో, ఆ మనిషి పోకముందు పోయడానికి ఏడుతుంటారు చాలా మంది. అందుకే మీకు ఆడవాళ్ళు మనకు అద్దాల సినిమాలు ఎందుకు ఎడుతున్నా అని అంటారు అనమాట. అంటే మనకి ఎలా ఉంటుంది అంటే తట్టుకోలేం, జనరల్గా మనం కొంచెం ఎమోషనల్గా ఉంటాం చాలా మంది. సో ఏంటంటే ఆ అనారోగ్యం ఉన్న పర్సన్ దగ్గర కూడా పెట్టడం వల్ల కూడా అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఆ ఎనర్జీస్ మనకి రావు, వాళ్ళకి వెళ్ళం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మెయిన్ ఫ్యామిలీ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అన్నీ కలిసి వస్తాయండి. ఇంకొకటి ఏంటంటే వాస్తు ప్రకారం ఇంటి గుమ్మం కూడా, ఇంటి గుమ్మం ముందు ఎంత పాజిటివ్గా అంటే చూడగానే అందం. కొంతమంది మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి చూడండి, చెప్పులు ఎలా పడతారు ఇసిరేసి అని ఉంటాయి, చెప్పులు కూడా నీట్గా పెట్టుకోవాలండి. మెయిన్ ఇప్పుడు మీరు అక్కడ చూడండి ఎంత నీట్గా ఉంది, అలంకరణ ఎంత బాగుంటే మనకు అంత ఫాస్ట్గా మన డబ్బు కూడా వస్తుందండి. డబ్బు ఎప్పుడు ఎవరిని ఇష్టపడుతుంటే, ఎవరి దగ్గర రావడానికి ఇష్టపడుతుంటే, ఎవరైతే నీట్గా ఉంటారో, ఇల్లు నీట్గా ఉంటుందో ఫస్ట్ ఎంట్రన్స్ వస్తుంది, లక్ష్మీదేవి అలా వస్తుంది, ఇల్లు చూస్తుంది, వా
వీళ్ళు ఇల్లే ఎంట్రన్స్ ఎలా ఉందంటే లోన్ ఇంకెంత మోడల్ నేను దూరిపోతాను ఆవిడ. అదే వీళ్ళు చిజే ఏంట్రా బాబు ఎంత వరస్ట్గా ఉన్నాను కానీ డబ్బు వెళ్ళిపోతాం అదనమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ చూడండి ఇంటి ఎంట్రన్స్లో మొక్కలు పెట్టుకోండి, లోన్ మొక్కలు పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమంటే మీ ఇల్లు నీట్గా ఉంది, ఎవరికైనా రావాలనిపిస్తా, మరి దేవతలు కూడా రావాలనిపిస్తుంది. దేవతలు అడుగు పెడితే దైవశక్తి మానవుడికి ఉంటే ఏ శక్తి ఆపలేదు, వ్యక్తి శక్తిగా మారిపోతాడండి. అది అదిరిపోయిందండి. ముగ్గుదైతే చాలా క్లియర్గా ఒకటి చెప్పొచ్చు. మనం ఎంట్రన్స్లోనే ముగ్గు చూసేటప్పుడు ఒక మనిషి ఆలోచన కూడా కింది స్థాయి నుంచే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ లోపల ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఎలా అంటే పీస్ ఆఫ్ మైండ్ తోటి ఎంటర్ అవుతారు, ఒక్క నెగిటివ్ థాట్ కూడా లేకుండా. అందుకే ముగ్గుని జనరల్గా కొంతమంది శ్రీచక్రంతో పోల్చి మరీ చెప్తుంటారు, ఎనర్జీస్ మొత్తం ఒకటే చోట హోల్డ్ చేసి లోపలికి వెళ్ళమని, ఆ పాజిటివ్ సైన్ కోసం అని చెప్పేసి. ఇవాళ ఎంతమంది ముగ్గేస్తున్నారో తెలియదు కానీ బట్ ట్రూ ఇది. మీరు వేదిక్ సైన్స్ లో చూసినా కూడా దీనికి సంబంధించి ముగ్గురు ఆపని ఇప్పుడు స్టిక్కర్లు కూడా దొరుకుతున్నాయండి, అంతా రెడీమేడ్. బట్ అది కనిపించాలి అని. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ మంత్ లో క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఎస్, ఈ మంత్ లో వెరీ స్పెషల్ బ్యాచ్. ఎందుకు అని సార్, ఏం సార్ ఇది నిజంగా స్పెషల్ బ్యాచ్? అవును, ఎందుకంటే ఇప్పుడు రాబోతుంది షష్టగ్రహ కూటమి ఉందండి, అండ్ ఉగాది కూడా త్వరలో రాబోతుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి నేను స్పెషల్లీ డిజైన్ ప్రోగ్రామ్ చేశాను. ఏంటంటే కర్మాస్ని ఎలా హీల్ చేసుకోవచ్చు. సో ఈసారి జరగబోయే బ్యాచ్ మార్చి 25 నుంచి జరగబోతుందండి, మార్చి 25 నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ మంత్ 16th లోపు మీరు ఎన్రోల్ చేసుకోండి. అయితే ఈ బ్యాచ్లో కర్మని హీల్ చేసుకోవడానికి కొన్ని సైంటిఫిక్ ఇందాక షష్టగ్రహ కూటమి రాకపోతుంది, ఉగాది రాకపోతుంది. ఎప్పుడైతే ఈ కర్మల్ని మనం క్లియర్ చేసుకుని ఉగాదిలోకి ఎంటర్ అవుతామో ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ చాలా మంది చాలా రోజులు బట్టి సార్ మేము చేస్తున్నాము, ఎవరైతే మీరు చాలా సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాము మాకు రిజల్ట్ రావడం లేదు, 2025 మాత్రం చాలా అద్భుతంగా ఉండాలని మీరు అనుకుంటే సో ఈసారి జరగబోయే కర్మ హీలింగ్ బ్యాచెస్లో రండి. మనీ కర్మస్ని ఎలా మీరు పొందొచ్చు అండ్ బ్యాడ్ మనీ కర్మస్ని ఎలా మనం డిలీట్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్తానండి. ఓకే, సో 16th లోపే ఎన్రోల్ చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఈ మంత్ మార్చ్ 16th లోపు ఎన్రోల్ చేసుకోండి. క్లాసెస్ ఎక్కడ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. ఆన్లైన్లో జూమ్లో ఉంటుందండి, ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ మంత్ మార్చ్ 25th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తారు. సో దాంతోపాటు కాంటాక్ట్స్ కూడా పెరుగుతాయి. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు ఎవరైనా సరే 2025లో ఇప్పటి వరకు మాకు అనుకున్నది జరగలేదు, కలిసి రాలేదు అనుకునేటువంటి ఎవరైనా సరే సో అన్ని రకాలుగా కూడా కర్మ సిద్ధాంతంతో పాటు అంటే నెగిటివ్స్ వీడియో చూశారు కదా, సో నెగిటివ్ ఏది ఉన్నా సరే వాటిని క్లియర్ చేసుకొని ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటా. అంటే ఉగాది నుంచి అయినా సరే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. దాని నుంచి కూడా ఒక్కొక్క పాజిటివ్ వారాలోకి మన మైండ్ సెట్ కానీ మనం కానీ రావాలి అన్న అండ్ వెల్త్ని డెఫినెట్గా డెవలప్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ బ్యాచ్ మీకు ఉపయోగపడుతుంది. మార్చ్ 25th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 16th లోపు ఎన్రోల్ చేసుకోండి ఎవరున్నా సరే. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.